పుణ్యక్షేత్రం, ఎంతో మహిమాన్విత గల దేవాలయం. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి తరలివస్తారు. తిరుమల స్వామిని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ఈ ప్రాంతంలోనే వెంకటేశ్వర స్వామి వెలియుటకు కారణమేమిటి? ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, పురాణాల్లో ఏముందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ, అనాథరక్షక, వడ్డీ కాసులవాడ గోవింద గోవింద అని తిరుమల కొండ మార్మ్రోగుతుంది. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో ఏడుకొండలపై అవతరించాడని పురాణాలు చెప్తున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిపోతుంది. స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా వెళ్తుంటారు. అయితే తిరుమల స్వామి దర్శనం కలగాలంటే ఆషామాషి కాదు. ఒక్కసారి రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తుంది. ఇంతటి మహిమాన్విత గల దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు? తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. ఈ దేవాలయాన్ని నిర్మించబడిన తొండమాన్ చక్రవర్తి అనే స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సహోదరుడు. 1500 చరిత్ర ప్రకారం పల్లవరాణి కీర్తిశకం 614లో ఆనంద నిలయం పునరుద్ధరణ చేశారు. స్వామి ఉత్సవాలు ఆభరణాలు యువరాణి సమర్పించిందని పురాణాలు చెప్తున్నాయి. చరిత్రలో ఆమె ఒక పెద్ద భక్తురాలుగా నిలిచిపోయింది. ఆ యువరాణిని పరుందేవి అని కూడా పిలుస్తారు. 19వ శతాబ్దం చివరిలో స్వామి దేవాలయం హతిరామ మఠం మాత్రమే నిర్మించారు. ఇక కొండపై ఎలాంటి కట్టడాలు కూడా లేవు. అర్చకులు కూడా కొండ దిగువ భాగంలో ఉండే గదుల్లో నివసించేవారు. రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేవారు. ఈ అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించింది తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ప్రదేశానికి రాజైన తొండమాన్. ఇతనికి ఒక రోజు విష్ణుమూర్తి కలలో కనబడి, గత జన్మలో నీవు రంగదాసు అనే పేరుతో పిలువబడి నా భక్తుడై ఉన్నావు అని చెప్పాడట. నీవు అక్కడ దేవాలయం నిర్మించమని కలలో ఓ ప్రదేశాన్ని స్వామివారే చూపించారని, నాకు అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేయమని సలహా ఇచ్చి అంతర్ధానమయ్యానని పురాణాలు చెప్తున్నాయి. తిరుమల శేషాచల కొండపై వెంకటేశ్వర స్వామి వెలిసి ఉన్నాడని, కలియుగం అంతం అయ్యేంత వరకు అక్కడే ఉంటానని, నీవు అక్కడే దేవాలయాన్ని నిర్మించాలని ఆ స్వామి చెప్పాడట. దీనికి సంతోషించిన తొండమాన్ రాజు విశ్వకర్మను పిలిచి దేవాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. తొండమాన్ ఆకాశరాజు సహోదరుడు. ఇతని అనంతరం చోళులు, పల్లవులు, విజయనగర రాజులు మొదలైన వారు దేవాలయం అభివృద్ధికి కృషి చేశారు. ఈ దేవాలయంలో ఆ స్వామి అలంకారానికి ఖర్చు బంగారు ఆభరణాలు సుమారు 12 కేజీలు అప్పట్లో సమకూర్చారట. ఈ స్వామికి అలంకారం చేయాలంటే ఒక్కరితో అయ్యే పని కాదు. స్వామి కిరీటం, దేవాలయంలో ఉండే స్వామి కిరీటం నీలిరంగులో ఉండిన వజ్రాలతో కూడి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి కిరీటం. దీని ధర ఎన్నో లక్షల కోట్ల విలువ చేస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు తిరుమలను పరిపాలించిన 21 సంవత్సరాలు స్వర్ణయుగమని చెప్పవచ్చు. ఆ సమయంలో శ్రీకృష్ణదేవరాయలు వెలకట్టలేనంత వజ్రాలు మొదలైనటువంటి వాటి దగదగా మెరిసిపోయే వజ్రాల కిరీటాన్ని స్వామికి అర్పించారు. 12వ శతాబ్దం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామికి స్వర్ణయుగం ప్రారంభమైంది. ఆ సమయంలో అనేక కిరీటాలు స్వామికి సమర్పించారు. మూల విరాట్కి 6 కిరీటాలు, ఉత్సవమూర్తికి 7 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, స్వర్ణ పీఠాలు, స్వర్ణ పాదాలు, లెక్కలేలన్ని బంగారు ఆభరణాలు స్వామికి సమర్పించారు. వెంకటేశ్వర స్వామి భూలోకంలో వెలేయడానికి గల కారణమేమిటి అంటే, పురాణ కథ ప్రకారం పూర్వం నారదముని భూలోకంలో మానవులకు భగవంతుడి మీద నమ్మకం, భక్తి, విశ్వాసాలు లేకుండా, పాపభీతి లేకుండా జీవిస్తున్నారని చెప్పారు. అందుకు శ్రీ మహావిష్ణువు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలుస్తానని చెప్పారు. మరొక కథ ప్రకారం శ్రీకృష్ణుని నిజమైన తల్లిదండ్రులైన దేవికి వసుదేవులు అయితే, శ్రీకృష్ణుడు కారణజన్ముడు కావడం చేత యశోద దగ్గర పెరుగుతాడు. శ్రీకృష్ణుడు పెరిగి పెద్దయి తర్వాత రుక్మిణిని వివాహం చేసుకుంటాడు. అయితే ఆ వివాహాన్ని యశోద చూసి తరించాలని బాధపడుతుంటే శ్రీకృష్ణుడు కలియుగంలో వెంకటేశ్వరుడినై వెలిసి తన వివాహ సంబరంలో వకులాదేవిగా వివాహాన్ని చూసి ఆనందించమని చెప్తాడు. ఇంకో కథ ప్రకారం వేదవతి శ్రీ మహావిష్ణువును వివాహం చేసుకోవాలని తన తండ్రితో విన్నవించింది. తదనంతరం శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసింది. ఆ సమయంలో
రావణుడు వేదవతిని అపహరించాలని చూస్తాడు. వేదవతి రావణుడికి నీవు నీ లంకలోనే ఒక స్త్రీ మూలకంగా నాశనమవుతావని శపించింది. సీతామాతను అపహరించిన రావణుడు మాయా సీత అయిన వేదవతిని లంకలో బంధిస్తాడు. రావణుణ్ణి సంహరించిన అనంతరం మాయా సీత అయిన వేదవతి తనని వివాహం చేసుకోవాలని వేడుకుంటుంది. ఏకపత్ని వ్రతాన్ని అనుసరించిన రాముడు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా పుట్టి పద్మావతి అయిన నిన్ను ఆ సందర్భంలో వివాహం చేసుకుంటానని చెప్పాడని పండితులు చెబుతున్నారు.